ఆయన 100% మనిషి, ఆయన 100% దేవుడు, ఆయన సమస్తమునకు అధిపతి, సమస్తమునకు అధికారి, సమస్తమునకు పైనున్నవాడు, అన్నిటికంటే ముందున్నవాడు, రాజు, ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, చక్రవర్తి, ప్రపంచములను పాలించువాడు. కానీ నమ్రుడై దీనుడై మన మధ్యకి కృపాసత్య సంపూర్ణుడుగా సశరీరుడై వచ్చాడు. ఈ సత్యమును అర్థం చేసుకోక మార్గభ్రష్టత్వం వైపుకు, క్రీస్తు మార్గము నుంచి దూరం పోయే దిశగా మనం ప్రయాణించకూడదు. మన పిల్లలకు నేర్పించకూడదు. మన పిల్లలను ఎటువంటి సమాజంలో, ఎటువంటి బోధ వైపుకు మన పిల్లలు వెళుతున్నారో గమనించాలి, గమనించి కాపాడాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును కాయమని చింతావారిపేటలో ఉన్నటువంటి పెద్దలకు ఆయన అప్పగిస్తే, పెద్దల బాధ్యత ఈ సమాచారాన్ని మీ పిల్లల దగ్గరికి తీసుకొని వెళ్ళటం. కృపగలిగిన తండ్రి మాతో మాట్లాడి, ఉజ్జీవమన్నది బల్లగుద్దే ప్రసంగాలలో కాదు, కానీ నీ గురించిన సత్యము నిన్ను తెలుసుకోవటంలో ఉందని, నిన్ను తెలుసుకుని బలంగా నీ యందు నిన్ను గట్టిగా పట్టుకోవటంలో ఉందని, అటువంటి ఉజ్జీవాన్ని, ఎన్నటికీ తరగనటువంటి సంతోషమును, ఎన్నటికీ తరిగిపోనటువంటి ఆనందమును తద్వారా మాకు దయచేయమని మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ, నేను పలికిన మాటల్లో నీ వైపు నుండి కాని ప్రతి ఒక్క అనవసరమైన మాటను నీ యొక్క పరిశుద్ధమైన అగ్ని చేత దహించి, నీ ప్రజలకు కావలసినటువంటి నీ మాటలు మాత్రమే, నీ సత్యము మాత్రమే వారి హృదయములలో ఉండునట్లు, సాతానుడు దానిని దొంగిలించకుండా ఉండునట్లు సహాయం చేయమని చిన్ని ప్రార్థనను యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.